వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బలంగా నలుగుతున్నటువంటి ఇష్యూ కాకినాడ సీపోర్ట్లోని వాటాలను అరబిందో అంటే విజయసాయిరెడ్డి అల్లుడి అన్నకు చెందినటువంటి కంపెనీకి బలవంతంగా కట్టబెట్టారు. ఇప్పటికే కేఎల్ రావు ఎవరైతే సీపోర్ట్లో 41% వాటాలు కలిగి ఉన్నటువంటి కేఎల్ రావు ఉన్నాడో ఆయన ఆల్రెడీ సిఐడికి ఫిర్యాదు చేయడం జరిగింది. సిఐడి కేసులు నమోదు చేసి విచారణ కూడా చేస్తుంది. అయితే ఇందులో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి. ఆది నుంచి మొత్తం వాటాల బదిలీ వరకు అన్ని తానై చూసుకున్నాడు. అంటే కేవలం కేఎల్ రావుని బెదిరించి భయపెట్టడమే కాదు, బ్యాంకులను కూడా బురిడీ కొట్టించి బ్యాంకులో అనుమతి లేకుండానే ఈ వాటాల బదిలీ అనేది జరిగిపోయింది. లీగల్గా ఇది నిలుస్తుందా అంటే కష్టమే కూడా. ఎందుకంటే కేఎల్ రావు ఎవరైతే వాటాల యజమాని ఉన్నాడో ఆయన గతంలో ఈ పోర్టులో వాటాలు తీసుకున్న సమయంలో యాక్సిస్ బ్యాంక్ నుంచి కొంత లోన్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు కేఎల్ రావు ఎవరికైనా వాటాలు బదిలీ చేయాలన్నా వాటిని అమ్ముకోవాలి అన్నా అప్పు తీసుకున్నటువంటి బ్యాంకు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే బ్యాంకు మొత్తం క్లియర్ చేయడం కానివ్వండి, లేదా తన తర్వాత ఈ చెల్లింపుల పర్వం ఇతరులు చేస్తారని కానివ్వండి ఒక ఒప్పందం చేసుకుని దాని నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని అమ్మాలి. కేఎల్ రావు యాక్సిస్ బ్యాంక్కి లేఖ రాశాడు, ఏమని, నాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి, నేను అరబిందోకి అమ్మేసుకుంటున్నానని. దానికి ఆ యాక్సిస్ బ్యాంక్ ఏం చేసింది, తిరస్కరించింది. ఎందుకంటే మీరు మా దగ్గర లోన్ తీసుకున్నారు, లోన్ గడువు పూర్తి అవ్వలేదు, పైగా ఈ వాటాల అమ్మకం అనేది సక్రమంగా జరుగుతున్నట్టుగా కనపడటం లేదు, సో ఇలాంటి సమయంలో మేము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వలేమని తిరస్కరిస్తే విజయసాయిరెడ్డి అలాగే విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి బ్యాంకు మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. సో ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ బ్యాంకు తెగే చెప్పింది ఏంటంటే, మా దగ్గర వాటాలు తీసుకున్నారు, మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు, బ్యాంకు లోన్స్ తీసుకున్నారు, కాబట్టి ఇప్పుడు మేము లోన్స్ క్లియర్ అవ్వకుండా ఎన్ఓసి అయితే మేము ఇవ్వలేమని చెప్పి చాలా క్లియర్ కట్గా చెబితే అప్పుడు బ్యాంకులు ఏమీ చేయలేక, అంటే అధికార బలం ఉపయోగించినప్పటికీ కూడా యాక్సిస్ బ్యాంకు లొంగల. అప్పుడు ఏం చేశారు, బ్యాంకు అనుమతి లేకపోయినా కానీ మీరు బదిలీ చేయాలని చెప్పి కేఎల్ రావు మీద ఒత్తిడి తెచ్చాడు. కేఎల్ రావు ఏమంటాడు, నేను బ్యాంకులో డబ్బులు తెచ్చుకున్నాను, లీగల్గా నేను ఇప్పుడు మీకు అమ్మేస్తే, అంటే బ్యాంకు అనుమతి లేకుండా నేను అమ్మేస్తే లీగల్గా నేను ఇబ్బంది పడాలి కదా, నేను అమ్మనంటాడు ఈయన. కానీ ససేమిరా నువ్వు అమ్మాలి, తర్వాత జరిగాయని మేము చూసుకుంటాం, బ్యాంకులు మమ్మల్ని ఏం చేస్తాయని చెప్పి విక్రాంత్ రెడ్డి భయపెట్టి బెదిరించి బలవంతంగా షేర్లను బదిలీ చేయించుకున్నాడు. ఇది తెలిసినటువంటి యాక్సిస్ బ్యాంక్ ఏం చేసిందంటే ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు మాకు తెలియకుండా షేర్లు బదిలీ చేయడం అనేది నిబంధనలకు పూర్తి విరుద్ధం, మా ఎన్ఓసి లేకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండా మీరు షేర్లు ఎలా బదిలీ చేస్తారు, సో భవిష్యత్తులో ఇక బ్యాంకు నుంచి మీకు ఎటువంటి రుణం కూడా అందదని చెప్పి ఒక రకంగా బ్లాక్ లిస్ట్లో పెట్టడం లాంటిది, ఎటువంటి రుణం కూడా అందదని చెప్పి వాళ్ళకు ఒక వార్నింగ్ కూడా ఇవ్వడంతో పాటు ఆ తరువాత ఒక 131 కోట్లకు బ్యాంకు నుంచి అప్పు కావాలని చెప్పి వీళ్ళు ఒక అప్లికేషన్ కూడా పెట్టుకుంటే దాన్ని యాక్సిస్ బ్యాంకు పూర్తిగా తిరస్కరించింది. ఎందుకంటే వీళ్ళ అనుమతి లేకుండానే వాటాల బదిలీ జరిగిపోయింది అక్కడ. సో కేఎల్ రావు చెబుతున్నాడు, రేపొద్దున లీగల్గా ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు అమ్మిన వ్యక్తి ఎవరు, కేఎల్ రావు, కాబట్టి ఆయన మెడకు చుట్టుకుంటుంది ఇది. సో ఇప్పుడు కూడా లీగల్గా ఎలా ముందుకెళ్లాలని యాక్సిస్ బ్యాంక్ ఆలోచిస్తున్నట్టుగా కూడా సమాచారం. అంటే నాడు అటు ప్రభుత్వం అండ ఉంది కాబట్టి సరే వ్యక్తుల్ని బెదిరించారు, ఓకే, ఇటు వ్యవస్థలను కూడా అంటే ఏదైతే బ్యాంకింగ్ వ్యవస్థ ఉందో ఆ బ్యాంకింగ్ వ్యవస్థను కూడా బురిడీ కొట్టడం, భయపెట్టడం, బెదిరించడం విశ్వప్రయత్నం చేశారు. చివరికి ఏమీ చేయకపోతే వీళ్ళ అధికారాన్ని అసలు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండా అసలు వాటాల బదిలీ అనేది జరగకూడదు లీగల్గా. ఈ కేవలం ఏదో సీపోర్టులో వాటాలని కాదు, ఏ వ్యవహారమైనా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మీకు చిన్న వాటికే మీరు అంతెందుకు, మీరు ఒక సొసైటీలో ఏదన్నా తనఖా పెట్టి మీరు డబ్బులు తీసుకోండి, సొసైటీ మన సహకార సంఘాలు ఉన్నాయి కదా, ఏదైనా తనఖా పెట్టి డబ్బులు తీసుకోండి, తీసుకున్న తర్వాత ఆ తనఖాను మనం పూర్తిగా విడిపించాలి. ఆ తనఖాను పూర్తిగా విడిపించిన తరువాత మాత్రమే తిరిగి మనం వేరొక బ్యాంకులో లోన్ పెట్టుకోగలం, లేకపోతే పెట్టుకోలేం. మనం డబ్బులు కట్టినా దాని తనఖాను విడిపించాలి. సో అలాగే ఇక్కడ అంటే ఒక రకంగా ఏంటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, దాని నుంచి వచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మనం అన్నింటిలోనూ చూస్తూనే ఉంటాం. మీరు అక్కడి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టండి అని చెప్పి చాలా విషయాలు అడుగుతూ ఉంటారు. సో ఇందులో కూడా జరిగింది అదే. కానీ విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు, తన అధికారాన్ని ఉపయోగించడమే కాకుండా అతి తెలివి ప్రదర్శించి బ్యాంకు అనుమతి లేకుండానే బలవంతంగా అయితే తీసుకున్నారు. సో దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది. బ్యాంకును సైతం బురిడి కొట్టించారు, కాకినాడ పోర్టులో బలవంతపు దందా. ఎన్ఓసి ఇచ్చేందుకు యాక్సిస్ బ్యాంకు నో, బాకీ కట్టకుండా వాటాల బదిలీ కుదరదని స్పష్టం చేసిన బ్యాంకు. అయినా పట్టించుకోని విక్రాంత్ రెడ్డి బలవంతంగా కేవీ రావుతో సంతకాలు. దీనిపై అప్పట్లోనే బ్యాంకు తీవ్ర స్పందన. నిబంధనలు ఉల్లంఘించారనే ఆగ్రహం. 2021 ఏప్రిల్ 25న
కేవీ రావుకు ఘాటు లేక బ్యాంకు గ్యారంటీలు ఇచ్చేందుకు నిరాకరణ, పోర్టులో సిఐడి బృంద విస్తృత తనిఖీలు, పెన్ డ్రైవ్లో సమాచారం అని చెప్పి పదుల సంఖ్యలో ఫైళ్ల స్వాధీనం అని చెప్పారు. సో ఎప్పుడైతే బ్యాంకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకుండానే బదిలీ చేసిందో అప్పుడు బ్యాంకు కూడా చాలా తీవ్రంగా దీని మీద స్పందించారు. మీరు నిబంధనలు ఉల్లంఘించారు, తదుపరి చర్యలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి యాక్సిస్ బ్యాంకు ఆ రోజునే కేఎల్ రావుకి రాయడం జరిగింది. ఇందులో అరబిందోని బ్యాంక్ ఏమనడానికి సరిపోదు, ఎందుకంటే బ్యాంకు నుంచి రుణం తీసుకుంది కేఎల్ రావు. సో బ్యాంకు షూరిటీలు ఉంది కేఎల్ రావు, బట్ షూరిటీ ఉన్నటువంటి ఆస్తిని మాత్రం ఆ బ్యాంకు అనుమతి లేకుండా అమ్మేశారు. అంటే ఒక రకంగా బ్యాంకుని ఆ ఆస్తిని ఆ బ్యాంకులో తనఖా పెట్టి తీసుకున్నప్పుడు ఆ బ్యాంకు అనుమతి లేకుండా ఇది అమ్మేయటం. వాస్తవానికైతే మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళకైతే అది సాధ్యపడదు, ఎందుకంటే ఒక ఆస్తి బ్యాంకులో ఉన్నప్పుడు దాన్ని ఇతరులకు అమ్మటం అనేది సాధ్యపడదు. ఇతరులకు అమ్మాలి అంటే బాకీ తీర్చాలి. మీరు ఏదైనా ల్యాండ్ కానీ అసెట్స్ కానీ కొనుక్కునేటప్పుడు కూడా చూడండి, దాని మీద ఏదైనా బ్యాంకులో అప్పు ఉంటే ఈ మాట్లాడుకున్న అమౌంట్లోనే ఆ అప్పు తీర్చేసి ఆ పత్రాలను తీసుకొచ్చి అప్పుడు మిగతా కార్యక్రమాలు చూసుకుంటారు. అంటే ఎన్ఓసి ఒక రకంగా క్లియర్ అయ్యి ఉండాలి, అప్పుడు మాత్రమే అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి బ్యాంకులను సైతం మోసం చేసి కేఎల్ రావుకి చెందినటువంటి ఈ మొత్తం 41% వాటాను బలవంతంగా లాక్కున్నారు. ఒక రకంగా ఖజానాకు, రాష్ట్ర ఖజానాకు 3,000 కోట్లకు పైగా నష్టం. ఎందుకంటే 6,000 కోట్ల విలువ కలిగినటువంటి మొత్తం సీపోర్టుని కేవలం దాదాపుగా 640 కోట్లకో ఎంతకో బలవంతంగా లాక్కున్నారు. 6-7 వేల రూపాయల కోట్లకి 600 కోట్లకి ఏమైనా సంబంధం ఉందా? అంత కారు చౌకకి ఎలా కూలేశారు? అలాగే 1,100 కోట్ల రూపాయలు విలువైనటువంటి షేర్లను కేవలం 2 కోట్లకో 3 కోట్లకో బదిలీ చేయించుకున్నారు. 1,100 కోట్లకి 2-3 కోట్లకి ఏమైనా సంబంధం ఉందా? మరి అంత తక్కువకి షేర్లు ఎలా బదిలీ చేశారు? ఇప్పుడు 1,100 కోట్ల రూపాయలు విలువైన వస్తువుని నీకు 1-2 కోట్లకి ఎలా ఇచ్చారు? నీకు మాకెందుకు ఇవ్వరు? ఎలా ఇచ్చారు అంటే ఇక్కడ బెదిరింపులు లేవా, భయపెట్టడం లేదా? ఏ వ్యక్తి కూడా లాభం సంగతి పక్కన పెట్టి నష్టానికి అయితే అమ్ముకోడు కదా. కేఎల్ రావు తన వాటాను అట్లీస్ట్ మార్కెట్ రేటుకి అమ్ముతాడు బయట. సో మార్కెట్ రేటుకి ఒక 10% అటు ఇట్లో ఉంటుంది. కానీ 6,000-7,000 కోట్ల రూపాయలు ఆస్తి ఏంటి, 600 కోట్లకు అమ్మటం ఏంటి? ఎవరికి కట్టబెట్టారు? పోనీది లాభం లేకుండా వేరే సంస్థకి వెళ్ళిందా అంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డికి చెందినటువంటి అరబిందో అనేది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కూడా ఆల్రెడీ సిబిఐ ఈడీల్లో అరబిందో పేర్లు కూడా ఉన్నాయి. విజయసాయి రెడ్డి అల్లుడి కన్నా మీరు ఆల్రెడీ శరత్ చంద్రారెడ్డి ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి. సో అందులో డైరెక్టర్గా ఉన్నటువంటి అందులో వీళ్ళు పెట్టుబడి పెట్టారు, వాళ్ళకి దీనికి అడ్డుపెట్టారు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని కట్టబెట్టినందుకు వాళ్ళకి అందాల్సినవి వాళ్ళకి అందుతాయి. ఇప్పుడు 600 కోట్లకి కట్టబెట్టారు అంటే వాళ్ళ లాభం ఏమి లేకుండా కట్టబెట్టలా, వాళ్ళకి అందాల్సినవి వాళ్ళకి అందుతాయి. సో ఈ కూపీ మొత్తం కూడా ఇప్పుడు బయటికి లాగాలి. అటు కేఎల్ రావుని భయపెట్టారు, ఇటు బ్యాంకులను బురిడి కొట్టించారు, అటు ప్రజలను బురిడి కొట్టించారు. మొత్తంగా సీపోర్టులో ఉన్నటువంటి 41% వాటాను అరబిందో కట్టబెట్టారు. ఎప్పుడైతే సిఐడి దీని మీద విచారణ ప్రారంభించిందో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొత్తంగా ఏది ఏమైనా వైవి సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి మేరకు మాత్రం ఇది బలంగా చుట్టుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.